బాగున్నావే? నువ్వు బాగున్నా. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ అనితాని కలిసి. అవును. హాయ్ గైస్, ఇవాళ కొత్త బ్లాగ్ వచ్చేస్తుంది మళ్ళీ. అనుష ఛానల్లోనే. అదేంటి నీ ఛానల్ రాదా? రెండు నువ్వు కొలాబరేట్ చేయి. ఓకే, అంతే కదా. ఓకే, కష్టపడతాం ఎందుకు? బాగుందిలే. హలో గైస్, నౌ వీఆర్ ఇన్ కేఆర్పురం మెట్రో. చిక్పేట్ బస్ ఎక్కాలటమే మెట్రోకి వచ్చి. ఇలాంటి కామెడీస్ అన్ని నేనే గైస్ చేసేది. అలా చూస్తే చాలా ఈ పిల్ల చూడు, నిన్ను అక్కడ చూస్తున్నావా? మీ అక్కని చూస్తున్నావు అనుకోని ఎంత క్రష్గా చూస్తాను అనుకున్నా. ఓకే, ఏంటి అనిత హలో గైస్, అది చేయలేదు, జస్ట్ దిగినాం. ఏదో ఒకటి కడుపులో పడితేనే తిరగలం, అందుకనే తాగుతున్నాం. చిట్టి పా. ఒరే ఇదేంది ఇట్లున్నాయి? పెడతా కదా, గాజులు అన్నీ తీసుకున్నాం. కాకలేస్తుంది. షాపింగ్ ఏమో కానీ తినడం తాగడం కొబ్బరి తిందరండి అందరూ. చిన్నగా ఉంది. అనుకోకుండా షాపింగ్ ఏవేవో చేస్తున్నాం. కావాల్సిన నాకు లంగా ఉంది, నాకు వేరే దొరుకుతున్నాయి. మాకు వెతికే అర్థం కావట్లే. అంతే కదే. ఇది కొంచెం ఈ బ్యాగ్ ఇట్లా వేసుకొని ఎవరన్నా చూడాలి. నాకైతే నిద్ర వస్తుంది. నా కళ్ళు చూస్తేనే అర్థమైంది. బాక్స్ ఇస్తారు, అవి ఉండవంట అట్లా. అవి అట్లా సెట్ చూడు, నాకు సరిపోతాయి అవి. అక్క మీ సైజ్ ఏదో పైన చూడండి. అది 24, 264 అయింది. యాడుంది 24 అని? ఇప్పుడు చెప్పు ఇప్పుడు. సాటిస్ఫైడ్. నాకు నచ్చినవి ఏవి అంటే ఎప్పుడైనా వస్తే అరే అది ఎందుకు ఇది ఎందుకు ఇంత డబ్బులు అవసరం అనుకుంటే ఈసారి మాత్రం నచ్చినవన్నీ కొనేసుకున్నా. ప్రిపేర్ అయ్యి వచ్చిన ఆల్రెడీ తీసుకోవాలని హ్యాపీ. కొన్ని ఇంకా మిస్ అయ్యింది, టైం లేదు, ఇంటికి పోతున్నాం, కాళ్ళు నొప్పిస్తున్నాయి. నేను కూడా సుమారుగా తీసుకున్నా. మేము ఇద్దరం కలిసి ఒక బ్లాగ్ చేస్తాం. ఒక నియర్లీ లెంతీ వీడియో లాగా వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. చూడండి, లైక్ ప్రతిదీ మీకు నచ్చుతుంది. ఒక్క దగ్గర నేను కాంప్రమైజ్ అయ్యాను, బట్ అది కూడా బాగానే ఉందన్నారు మా వాళ్ళు. సో ఇంకా తీసేసుకున్నా. ఏం కొన్నామా, ఎందులోకి ఏం సెట్ అవుతుంది ఏం తెలియదు, నచ్చినవన్నీ కొన్నాము. ఓకే, సో మొత్తం అయితే చూపిస్తాం, నో వరీస్. అండ్ వాటి ప్రైజెస్ ఎవ్రీథింగ్ చెప్తాం. ఓకే, బాయ్. బాగుంది. అక్కడ ట్రాఫిక్ లేదు, ప్రశాంతంగా. అందులో ఇది కరెంట్ ఉంది కదా, బాగా స్మూత్గా ఉంటుంది. ఇవి వెనుకటి అన్న ఒక్క నిమిషం ఇట్లా ఆపున్నా, ఫోటో తీసుకుంటాం. కబ్బన్ పార్క్ ఒక్క ఫోటో తీసుకుంటామన్నా.
1 minute you stop. We'll take this picture. She's asking I take one picture. Okay. 1 second. Just a second. हाँ. I like it. Okay. Done. You can Done. Okay. వద్దులేక ఇప్పుడే టైం. అందుకే నేను ఆపలేదు నేను. వీళ్ళు కబ్బన్ కూడా చూసేస్తుంది. వచ్చింది నేను ఒకసారి ఇక్కడ. ఒక్కసారి స్టాప్ చేయన్నా. ఒక్కసారి అట్లా జస్ట్ స్టాప్. స్లో మోషన్ లో పోయినా పర్లేదు ఇంకా. స్లో 1 minute ఫోటో స్లో మోషన్ పోయింది అనుకో. Hi guys. Hi guys. Welcome back to our channel Anu Life and Vlogs. అనిత సోమల. యాక్చువల్లీ ఇవాళ మేము వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి ఇవే అండి. ఆల్రెడీ మీరు చిక్పేట్ వ్లాగ్ చూసుంటారు కదా, సో ఆ వ్లాగ్కే నెక్స్ట్ పార్ట్ ఆల్రెడీ తీస్తామని చెప్పాం కదా, అదే ఇది. అంటే ఇంతకుముందు ఎప్పుడు మేము డ్రెస్సెస్ అవి ఇవి అని ఎక్కువ డ్రెస్సెస్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండేది, జ్యువెలరీ మీద ఉండేది కాదు. ఈసారి మొత్తం జ్యువెలరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు. సో ఆ డ్రెస్సెస్ పక్కన పెట్టి జ్యువెలరీ తీసుకున్నందుకు మేము సాటిస్ఫైడ్ కాబట్టి మీకు కూడా చూపిద్దాం, యూస్ఫుల్ అయింది. లైక్ అంటే ఇప్పుడు చాలా మ్యారేజెస్ వస్తుంటాయి కదా, మ్యారేజ్ అంటే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి, సో వీ వాంట్ టు రికార్డ్ దిస్ వీడియో. సో మేము ఏమేమి కొన్నామో మీకు కూడా చూపించాలనుకుంటున్నాం. ఈ రోజు అయితే బ్లాగ్ అదే. షల్ వి స్టార్ట్? ఫస్ట్ ఏమిటో చూపిద్దాం. ఫస్ట్ షాప్ నుంచి స్టార్ట్ చేద్దాం, బెటర్ కదా. అవునవును. లైక్ దట్ అంటే మనకి ఒక ఫ్లో వస్తుంది. ఓకే దెన్ ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒక పెద్ద హారం తీసుకున్నాను. అండ్ ఫస్ట్ మేము వెళ్ళిన షాప్ వచ్చేసి డింపుల్ ఎన్ఎక్స్. ఇది చెప్పాలనుకుంటున్నాను, ముందే చెప్పేస్తా. ఏంటంటే మేము అన్ని కొనుక్కున్నాం, తర్వాత మాకు బిల్ కూడా వేయించినారు. అక్కడ అన్ని చూసుకున్నప్పుడు ఈవెన్ మేమందరం కూడా కరెక్టే సరిపోయింది అనుకున్నాం. అయితే మేము ఒక 400 ఎక్కువ పే చేసినాం. అది మేము నెక్స్ట్ డే వచ్చి అన్ని క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇది ఎక్స్ట్రా ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చాలా ట్రస్ట్ అనిపించింది. అంటే మామూలుగా ఎవరో కదా మేము వెళ్ళేసి వస్తాము, వెయ్యరనే అనుకున్నాం. వాళ్ళు మళ్ళీ మాకు రిటర్న్ చేసినారు మనీ. సో హ్యాపీ అనిపించింది. డింపుల్ ఎన్ఎక్స్. అక్కడ ఏమేమి తీసుకున్నాం అనేది నేను చూపిస్తాను. ఇది నా హారం, అంటే తీసి చూపిస్తాను మీకు. అంటే ఫస్ట్ రివీల్ చేస్తున్నా నేను దీన్ని. అయితే యాక్చువల్గా లాస్ట్లో రివీల్ చేద్దాం అనుకున్నా. ఎగ్జైట్ ఆగలేమండి, చూపిస్తాం అంతే, సస్పెన్స్ అలా ఏమి ఉండదు. ఓకే, ఇది చాలా బాగా నచ్చింది. ఇది ఒక్కటే వేసుకుంటే చాలు, ఇంకా నెక్లెస్ అది ఏం అవసరం లేదు. ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్. హౌ ఇస్ షీ లుకింగ్ గైస్? క్యూట్ నా? దీనికి ఏం లేదండి, ఇక్కడ ఇటు సైడ్ లక్ష్మీదేవి బిల్లలు వచ్చాయి, ఇటు సైడ్ లక్ష్మీదేవి బిల్లలు వచ్చాయి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ బుట్ట పూసలు. ఓకే, అండ్ కింద ఈ పల్సెస్ వచ్చాయి కదా ఎమరాల్డ్స్ లాగా, అవి బాగా నచ్చాయి నాకు. ఇవే నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, నియర్లీ 2000-3000 ఉంది. మాకు అక్కడ దీని ప్రైస్ కూడా నేను ప్రతిదీ రివీల్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చి వాళ్ళు ఎంత చెప్పారు? 2200 ఇయర్ రింగ్స్ అని చెప్పారు. ఆ ఇయర్ రింగ్స్ అవి ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా ఉన్నాయంటే ఈ సైజ్ వరకు వస్తుంది. అంత పెద్దవి మాకు అలవాటు లేదు యాక్చువల్గా పెట్టుకోవడం. దట్టు నా ఫేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు సెట్ అవ్వదని చెప్పి నేను ఇంకేం చేశాను అంటే వేరే ఇయర్ రింగ్స్ అనేటివి సెట్ చేసుకున్నా. ఫస్ట్ దీని ప్రైస్ వచ్చేసి వాడు విత్ ఇయర్ రింగ్స్ 2000 చేంజ్ చెప్పాడు. సో మనకి అంత వద్దు అని చెప్పనేసి నాకు ఇది ఒకటే కావాలి. ఇది ఒకటే ఎంతకి ఇస్తారని అంటే అతను 1600 చెప్పాడు. ఓన్లీ దిస్ పీస్ 1600 చెప్పాడు. 1600 చెప్తే మేము కొంచెం బేరం ఆడి 1300కి తీసుకొచ్చాం. నేను కాదు, నాకు బేరాడ ఆడడం రాదు. సో అనిత బేరాలు ఆడి కొంచెం బేరం నేను అడుగుతా. ఈ పిల్ల అయితే ఎంత చెప్తే అంత ఇచ్చేసేస్తుంది. 1300కి ఇచ్చినాడు. యాక్చువల్గా ఇంకా అడిగే వాళ్ళు తక్కువకి అడుగుతారు, బట్ మేము సర్లే అని అనుకున్నాం ఇంకా. సో 1300 ఇచ్చినాం దానికి. ఇందులోకి ఇయర్ రింగ్స్ కూడా మంచిగానే సెట్ చేసుకున్నా. సేమ్ పూసలు వచ్చేలాగా లక్ష్మీదేవి వచ్చినట్టే తీసుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ 300 పడ్డాయి నాకు. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. లైక్ అంటే ప్రతిదీ మాకు నీట్గా క్లియర్గా కావాలి అని అంటే కమెంట్ చేయండి. మేము మళ్ళీ నెక్స్ట్ వీడియో ఒక్కొక్క పీస్ ఒక షార్ట్ లాగా పెడతాం. ఓకే, ఒక 2-3 పీసెస్ కలిపి. సో ఇది వచ్చేసి దాంట్లోకి నేను సెట్ చేసుకున్న బుట్టలు. ఓవరాల్గా ఈ బుట్టలు విత్ దిస్
లాంగ్ చైన్ లాంగ్ చైన్ 1600. మొత్తం. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఇంకా అదే షాప్లో బ్యాంగిల్స్ తీసుకున్నా నేను. ఈ లక్ష్మీదేవి ఉన్న బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా నేను. నాకైతే చాలా బాగా నచ్చాయి తెలుసా. అసలు మొన్న ఏదో ఫంక్షన్ ఉంటే వేసుకున్నాను, ఎంత లుక్ ఎంత బాగా అనిపించింది అంటే ఎంత బాగా అనిపించింది. నాకు కూడా నచ్చినాయి, కానీ ఇవి నేను తీసుకోలేదు, వేరే తీసుకున్నా. ఐ విల్ షో యూ. మీరు కమెంట్స్ చేయండి ఎవరెవరికి ఏది తీసుకున్నామని. ఇందులో ఇవి 2 కలర్స్ 3 కలర్స్ అలా వచ్చినాయి కదా, సో మధ్యలో మట్టి గాజులు వేసుకొని సైడ్కి వేసుకున్న చాలా లుక్ ఉన్నాయండి. మీకు కావాలంటే ఇప్పుడే శాంపుల్ చూపిస్తాను నేను. ఎంత నిండుగా ఉంది కదా, హౌ బ్యూటిఫుల్. నిజంగా ఇట్లా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ బ్యాంగిల్స్ ఇందాక చూపించిన చైన్ నేను అక్కడే తీసుకున్నాను. లవ్ యూ గైస్. ఇప్పుడు చూపించినవన్నీ నేను తీసుకున్నవి ఫస్ట్ షాప్లో. పేరు కూడా అనిత చెప్పింది కదా, అది నేను కార్డ్ మీకు ఫోటో తీసి పెడతాను దాంట్లో. సో ఇప్పుడు అనిత ఏమేమి తీసుకుందని తను చూపిస్తుంది. ఆర్ యూ గైస్ వెయిటింగ్? యా, ఐఎమ్ ఎక్సైటెడ్. నేను వడ్డానం తీసుకున్నా. బెల్ట్ తీసుకుంటే లాస్ట్ టైం బ్యాగ్లో పెట్టుకొని అట్లా పోయేటప్పుడు ఇది అయిపోయింది గైస్, అందుకని చెప్పి ఈసారి ఇలాంటి చైన్ మోడల్, నాకు ఈ పదాలు గుర్తుకు రావు, సో ఇలా ఉంటుందని తీసుకున్నాను గైస్. బాగుందా? 1900 పెట్టుకొని చూపి. బాగుందా? ఇది నా ఫ్రెండ్ తీసుకుంది ఇలాంటి మోడల్లో, ఆ పిల్లది చాలా రోజుల నుంచి ఉంది, అందుకని చెప్పి నేను కూడా ఇలాంటివి తీసుకున్నా. ఇది 700. మొత్తం అన్ని లక్ష్మీ బిళ్ళలే, చాలా బాగుంది గైస్. ఫస్ట్ షాప్లోనే తీసుకోండి ఇది కూడా. నెక్స్ట్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్. ఇది 4 బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇవి అన్ని గ్రీనే ఉంది, అంటే 2 కలర్స్ ఉన్న రెడ్ గ్రీన్ అలా తీసుకుందాం అనుకున్నా. ఈ మోడల్లో లేవు, వేరే మోడల్స్ ఉన్నాయి. బట్ నాకు ఫస్ట్ ఏదైనా నచ్చితే ఇంకా అదే నచ్చుతుంది అని అంటారు కదా, నేను అలాంటి టైప్. ఫస్ట్ పోతేనే ఏది నచ్చుతుందో ఇంకా దాని మీదే ఉంటుంది, మిగతా ఎన్ని చూసినా నాకు నచ్చదు. ఇంకా ఇది చూసినా ఇంకా ఇదే, ఏది వేసుకున్నా నాకు నచ్చట్లేదు, అందుకని ఇంక ఇదే తీసుకున్నా. అయితే నాకు కొంచెం కడియాలంటే ఇష్టము బ్యాంగిల్స్లోకి, అందుకని చెప్పి అది కూడా తెచ్చుకున్నా. 2 బ్యాగ్ ఇలా బాగున్నాయి గైస్. వేసుకో, నేను వేసుకొని చూపిస్తాను గైస్. మీకు డైరెక్ట్గా ఇలా చూపిస్తే మేబీ అంత అనిపించకపోవచ్చు. మధ్యలో గాజులు వేసుకొని ఇట్లా ఇది మిడిల్లో కడియం, సైడ్కి సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటే నాకు చాలా ఇష్టం ఇట్లా, అందుకని చెప్పేసి ఈ 3 వేసుకొని నాకు బాగా సెట్ అయింది అనిపించింది, అందుకే ఇది తీసుకున్నా. నాకైతే బాగా నచ్చింది. ఓకే, ఇవి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్నాయి, డాన్సింగ్ బుట్టలు. డాన్సింగ్. నాకు కూడా ఇవి నచ్చినాయి, ఈసారి ఎప్పుడైనా తీసుకుందాం లేని గమనైపోయాయి. బాగున్నాయా? ఎవరికి బాగున్నాయి కామెంట్ చేయండి. పెట్టుకో. కమెంట్ ఫర్ మీ గైస్, ఓట్ ఫర్ అనిషా, నాట్ అనుషా. నో మీ ఓన్లీ. 300 గైస్. ఇవి అన్ని బ్యాంగిల్స్ కలిసి ఒక్కొక్క సెట్ 350, 500 అని చెప్పినారు, 350కి తీసుకున్నాం. మొత్తం టోటల్ 1050 రూపీస్. ఇవి మొత్తం 3 సెట్స్. ఇక్కడ చిన్న చిన్న లక్ష్మీలు వచ్చినాయి, ఏడా లక్ష్మీదేవి, అన్ని లక్ష్మీలువే మనం తెచ్చుకున్నది సార్. ఇంకా నెక్స్ట్ నుంచి ఎక్కడ పడితే అక్కడ కొన్నాం, ఈ షాప్ అనేది లేదు, గుర్తు కూడా లేదు. సో ఇప్పుడు అనిత అన్నీ చూపిస్తుంది, తర్వాత నేను చూపిస్తాను. దట్ ఈస్ బెటర్ యాక్చువల్లీ, బికాజ్ అనితవి దండిగా ఉన్నాయి, నాకు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్క బాక్స్లో వేస్తే మేము ఒక 2-3 బాక్సులు ఎక్స్ట్రా తెచ్చుకున్నాం, ఎందుకంటే అందులో పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఫస్ట్ టైం నేను అంటే ఒకసారి ఓన్లీ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ 1 గ్రామ్ గోల్డ్ తెచ్చుకున్నా. 2500 అట్లా పులివెందులలో పడింది. అది ఎవరో పెళ్ళిలోనో ఇయర్ రింగ్స్ పోగొట్టుకున్నా, అది మ్యాండేటరీ ఎక్కడికి పోయినా. అందుకే గాయస్, ఎవరి డబ్బాలో వాళ్ళ జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడికైనా పోయినప్పుడు. ఇప్పటికైనా సరే ఎవరి వాళ్ళ వేసుకుంటేనే వాళ్ళకి అందం అనిపిస్తుంది గైస్. దీనిలోకి సెట్ అయ్యేలాంటిది ఒకటి డిఫరెంట్ మోడల్లో చేయాలి. బాగున్నాయి. ఇది నెక్లెస్ లాగా వచ్చాయి, కమ్మలు బాగున్నాయి.
హౌ ఇస్ దిస్ లుక్? చైన్ వెయిట్ ఉంది గైస్, లేకపోతున్న భారాన్ని. వెయిట్ ఇది వాళ్ళు నియర్లీ ఇది ఒకటి వేసుకున్నా ఎనఫ్ నాలాంటి వాళ్ళకి. 2200 అనుష. మార్తాలిలో ఈ సౌండ్స్ కామన్, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. 2200 కమ్మలు కలిసి. ఇందులోకి నేను చెంపస్వరాలు తెచ్చుకున్నా. నేను ఇంకా ప్రతిసారి కొనకూడదు అని చెప్పేసి కొంచెం కాస్ట్ పెట్టినా. ఎందుకు అంత కాస్ట్, మీషోలో అందులో తక్కువ వస్తాయి అనుకోవచ్చు, బట్ అవి డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో తెలీదు. ఎంత రివ్యూస్ చూసినా మళ్ళీ రిటర్న్ చేసి అదంతా పని. అందుకని చెప్పేసి షాప్కి వెళ్ళి మాకు ట్రై చేసి నచ్చినవే తెచ్చుకున్నాం. చెంపస్వరాలు ఇంతవరకు నేను ఎప్పుడు పెట్టుకోలేదు లైఫ్లో, ఇదే ఫస్ట్ టైం పెట్టుకోయింది. సవరం గాయస్, ఇది మళ్ళీ కదా లాస్ట్లో గైస్. ఈ సవరాల దగ్గర వాళ్ళు 400 300 ఎంతంటే ఎంత చెప్తారు. ఇది 350 చెప్పింది, నేను 150కి తెచ్చుకున్నా. అంటే ఐ ఆమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, బట్ సమ్హౌ బార్గెన్ చేయడంలో బెటర్ దెన్ హర్. మీరు ఇంకా బార్గెన్ చేస్తే మేబీ 100కైనా ఇస్తారేమో. ఏదో వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకొంచెం తక్కువ వస్తే మాకు తక్కువకి వచ్చిందని కాదు, కొంచెం హ్యాపీ. ఇది స్ట్రైట్ హెయిర్ ఉంటే చక్కగా ఉంటుందని చెప్పి రింగులు ఉన్నది తెచ్చుకున్నాం. నాకు అవసరం లేదని మా అమ్మ ఆల్రెడీ తీసింది చిన్నప్పుడే, సో అదే ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ సవరం. ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను రెండు ఎప్పుడన్నా. కుచ్చులు కూడా ఉన్నాయి. నేను ఇంతవరకు నా జడకి ఎప్పుడు సవరం పెట్టుకోలేదు. నాకు ఇట్లా బ్యాంగిల్ బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడైనా కనిపిస్తే మాత్రం కొనేసుకుంటా. అంటే ఏదో దానిలోకి ఉంటాయి డ్రెస్లలోకి అని చెప్పేసి. ఇది 100 రూపీస్, 150 చెప్పినాడు, 100కి. నేను ఒకటి, అనిత ఒకటి తీసుకున్నాం. ఇది ఇంకొక ఇయర్ రింగ్స్ సపరేట్గా వేరే షాప్లో తీసుకునేటప్పుడు నాకు చూస్తూనే నచ్చినాయి, అందుకు తీసుకున్నా. 250. సో ఓకే, ఇప్పుడు అనిత ఇయర్ రింగ్స్ అయిపోయింది కదా, నా ఇయర్ రింగ్స్ చూపిస్తా. చాలామంది యూట్యూబర్స్ పెట్టుకోవడం చూసిన, సో అందుకనే నేను ఇయర్ రింగ్స్ చాలా నచ్చి నాకు సెట్ అవుతుందో లేదో అని అనుకున్నా. బట్ ఐ ట్రైడ్ ఇన్ ద షాప్, సో ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ పర్చేస్డ్ ఇట్. యాక్చువల్గా నిజంగానే బాగున్నాయి. నేను ఫస్ట్ ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటే అలవాటుగా ఉంటుంది కదా, బాగా హెవీగా రెడీ అవుతారు ఎప్పుడు, అందుకు బాగుంటాయి అనుకున్నాం. ఈవెన్ తను పెట్టుకున్నా బాగుంది, నా చెప్పుకుంటే బాగున్నాయి. రా మినీ బ్లాగ్ అని చెప్పనేసి ఒకటి పెట్టాను కదా, అందులో పెట్టేశాను లుక్. కానీ ఇప్పుడు చూసింటే కామెంట్ చేయండి. బాగున్నా? అందులో ఇది ఉంది కదా, ఈ డైమండ్ షేప్ అది ఉంది కదా, నాకు దానికంటే ముందు చూసింది నేను ఒకటి ఇక్కడ యాడ్ చేస్తాను. ఆ ఫోటో అనేది పికాక్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ లుక్ అనమాట నాకు. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 900 పడింది. ఫస్ట్ అడిగిన దగ్గర 800 పడింది. బట్ దానికి ఎందుకు తీసుకోవాలి అనేది కూడా రీజన్ చెప్తాను. ఇది ఉంది కదా ఇక్కడ అనేది అది విరిగిపోయేలాగా ఉంది. సో నేను ఇప్పుడు 800 పెట్టి అంత ప్రైస్ పెట్టి తీసుకోవడం వేస్ట్. ఇన్ కేస్ రేపు నా పొద్దున్న నాకు దేనికైనా యూజ్ అవ్వచ్చు కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు తీసుకుంటున్నా. సో నేను అందుకు అది విరిగిపోతుందని చెప్పి నేను అది తీసుకోలేదు. ఇవి ఇంకొంచెం కాంప్రమైజ్ అయ్యి హెవీ హార్ట్తో ఇది ఓకే చేసుకున్నా, లుక్ బాగుందని చెప్పి. బట్ ఇది కూడా బాగుంది గైస్, నాకైతే వర్తీ థింగ్ ఎంటైర్ ఈ షాపింగ్లో ఈ ఇయర్ రింగ్స్ అండ్ నాకు ఆ చైన్ అస్సలు వద్దులే, అంత హ్యాపీగా అంత నచ్చి తీసుకున్నా నేను. సో ఇప్పుడు నేను చూపించేది వచ్చి పాపిటి బిళ్ళ. అమ్మాయిలకి చాలా మందికి చిన్నప్పటి నుంచి ఆశ ఉంటుంది గోల్డ్ పాపిటి బిళ్ళ చేసుకోవాలి. అదే అండి పాపిటి బిళ్ళ అంటే చాలా మందికి అర్థం అవుతుందో లేదో, మాంగ్ టిక్కా అని ఉంటుంది కదా అది. సో ఇప్పుడు నేను చూపించే మాంగ్ టిక్కా ప్రైస్ వచ్చేసి 700, కొంచెం బేరం ఆడి 650కి తీసుకున్నా నేను. లుక్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. పెట్టుకుంటాను. That is so nice, no? Cutie pie. How is it? బాగుంది. కాంప్లిమెంట్స్ ఆర్ ద బెస్ట్ ఎప్పటికీ. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కాంప్లిమెంట్స్. బట్ మీరు కూడా చెప్పారంటే మాకు కొంచెం లైక్ ఎనర్జెటిక్గా ఉంటుంది, ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. లైక్ మేము ఎప్పుడు చిక్కిపోయిన డ్రెస్సులు అవి ఇవి కొనేవాళ్ళం. ఈ జ్యువెలరీ మీద ఇది ఇంత ఇన్వెస్ట్, పాపిటి బిళ్ళ నాట్ ఇన్వెస్ట్, ఇంత అమౌంట్ స్పెండ్ చేయడం. ఈసారి నేను మనీ చూడకుండా స్పెండ్ చేశాను.
నాకు ఈ పాపడి బిల్ అయితే బాగా నచ్చింది. గోల్డ్లో ఎప్పుడు తీసుకుంటానో మరి, మేబీ సూన్ చూద్దాం. ఏంటి గైస్, గోల్డ్ రేట్ ఇంత పెరిగితే ఎప్పుడు కొనుక్కోవాలి గైస్? మంచిగా మన అమ్మ వాళ్ళు ఎప్పుడైనా వేసుకుంటారు కదా, మన సైడ్ దొరికే అలాంటివి ఉన్నాయి. ఇది చాలా లావుగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. సో ఇప్పుడు మేము చిక్పేటలో తీసుకున్నవి బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ చూపిస్తాము. చిక్పేటలో అన్నీ దొరుకుతాయి అని అందరు చెప్తారు కదా. మేము ముందు అంటే ఇట్లా జ్యువెలరీ వెళ్ళే వాళ్ళం కాదు, ఓన్లీ డ్రెస్సెస్. ఆ డ్రెస్సుల షాప్ ఎక్కడుంటే ఒక్కటే కనిపించాయి. ఈసారి అంటే అన్నీ తీసుకోవాలి అని ప్లాన్డ్గా పోయినాం కదా. చాలా వెతుకుతుంటారు, ఇన్ని ఉన్నాయా చిక్పేటలో, మేము ఎప్పుడు ఇవన్నీ చూడలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదని. సో అలా వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ కూడా హోల్సేల్వి కనిపించినాయి. చూస్తానే మాకు తీసుకోవాలనిపించేసింది. ఏంటి అంటే ఫస్ట్లో చెప్పాను కదా మీకు, ఎప్పుడు పోయినా డ్రెస్సెస్ అనే పోతాము. బట్ ఈవెన్ మీరు జ్యువెలరీకి వెళ్తే మాత్రం సందులు గొంతుల్లో వెతకండి. బయట కనిపించేది మాత్రమే చిక్పేట కాదు, లోపల సందులు గొంతుల్లో చాలా ఉంటాయి. మేము అట్లా వెతికినవే ఈ బ్యాంగిల్స్ అన్నీ. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్లో. ఈ మొత్తం డబ్బా ఎంత వచ్చింటుంది చెప్పండి, లైక్ ప్రైస్ ఎంత ఉంటుంది గెస్ చేయండి. మన సైడ్ అయితే ఇవి నియర్లీ 120 అలా చెప్తారు కదా, 100, 120 ఒక డజన్. ఇది మొత్తం కలిసి 350 బాక్స్. ఇంకా సరే ఉంటాయని చెప్పి ఇవి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కాదు, హార్ట్ షేప్ వచ్చింది దీనిపైన. నేను వచ్చేసి మా అమ్మకి మా అత్త కోసం అని చెప్పనేసి ఇవి 2 తీసుకున్నా. ఇది నేను 2 డబ్బాలు తీసుకున్నా, ఇవి 2. చాలా డబ్బాలు ఉంటాయి. మేబీ అక్కడికేనేమో అన్ని బ్యాంగిల్స్ వాళ్ళు వాళ్ళ విలేజెస్ కానీ ఎక్కడైనా షాప్స్ కానీ తీసుకెళ్తారు. మేమైతే అలా ఏం చేయలేదు కదా, బట్ ఒకవేళ అలా అమ్ముకునే వాళ్ళు అయితే. ఇందులో 2 డిజైన్స్ వచ్చాయి. తన దాంట్లో ఆ పిల్లకి ఒక్కొక్క డిజైన్ వచ్చింది, ఇందులో 2 వచ్చాయి. అమ్మ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళైతే మనలాగా ఇట్లా మొండి చేతులతో ఉండరు కదా, అమ్మ వాళ్ళు ఖచ్చితంగా గాజులు వేసుకుంటారు కదా. సో వాళ్ళకి డైలీ యూస్ అని చెప్పనేసి ఇవి తీసుకున్నాం మేము, మా అమ్మకి మా అత్తకి. సో ఇవి వచ్చేసి 2 వచ్చాయి. ఓకే ఫైన్, అంటే లైక్ ఒక డజన్ పోతే ఇంకొక డజన్ ఉంటుంది, అందుకని చెప్పి 240 రూపీస్ పడింది గైస్. మొత్తం ఎన్ని 12 ఉన్నాయి, 12 డజన్స్ 240. మీరు నమ్ముతారా? నమ్మాలి. ఇవి మా అమ్మవి, అవి మా అత్తవి, ఇవి మా అమ్మవి. ఇది 240, అది 240. వాళ్ళ మమ్మీకి చిన్న సైజు సరిపోతాయి. సో ఇది మా చిక్పేట్ షాప్. అని వచ్చేసి శారీస్ తీసుకుంది, శారీస్ ఆల్రెడీ స్టిచ్చింగ్కి ఇచ్చిందనమాట. సో ఒక శారీని హాఫ్ ఇట్ మీన్స్ లైక్ హాఫ్ శారీ లెహంగా లాగా కుట్టిస్తుంది. దాంట్లోకి ఓనీ ఇది. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ వీడియోస్ చేస్తుంది కదా, అప్పుడు చూపిస్తుంది లేండి. గెట్ రెడీ విత్ నేను లైక్ సంథింగ్ ఇంకా ఏమైనా వీడియోస్ చూపిస్తా. బనారస్ది సూపర్ ఉంది శారీ మాత్రం. లైక్ ఏ కలర్ కాంబినేషన్ అంటే పింక్ కాదు, రోజ్ వస్తుంది, రోజ్ విత్ బ్లూ కాంబినేషన్. ఫస్ట్ గ్రీన్ అనుకున్నాం, బట్ అక్కడికి వెళ్ళాక గ్రీన్ మాకు దొరకలేదు, ప్లస్ నచ్చలేదు కూడా. అంటే ఇంకా బ్లూకి వెళ్ళిపోయాం. బ్లూకి వెళ్తే కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది, మాకు నచ్చి ఇంకా ఓకే సెట్ చేసేసి స్టిచ్చింగ్కి ఇచ్చేసినాం. అవి వచ్చాక ఆ పిల్ల చూపిస్తుంది. సో ఇంకొక థింగ్ ఏంటంటే మేము చిక్పేటలోనే షాపింగ్ చేయలేదు, మార్తల్లిలో కూడా షాపింగ్ చేసాం. ఆ మార్తల్లి షాపింగ్లో ఏంటి అంటే కొంచెం తక్కువ ప్రైస్కి బెస్ట్గా అనిపించాయి, లైక్ మంచి ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ బాగా నచ్చాయి మాకి. సో అందుకని చెప్పి నేను ఇంకొకటి చెప్తాను. నేనేమనుకుంటున్నానంటే మనం చిక్పేటలో లేకపోతే అంటే కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు హైదరాబాద్ అయితే కోటి అంటారు, లేకపోతే చార్మినార్ అంటారు, అక్కడ తక్కువ పడతాయని. తక్కువ పడతాయి అంటే ఏమో తెలియదు గైస్, వాళ్ళు రేట్స్ చాలా చెప్తారు, మనం బేరం ఆడదాన్ని బట్టి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మనకి మన చుట్టుపక్కల ఫస్ట్ సరౌండింగ్స్లో చూసేసి రండి ఏమేమి ఉన్నాయి కలెక్షన్స్, ఆ కాస్ట్ కూడా కనుక్కొని రండి. ఆ తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని మీకు ఇన్ కేస్ ఇక్కడ రీజనబుల్గా ఉందనుకో, ఇక్కడ మంచి కలెక్షన్ ఉంటే ఇక్కడే తీసేసుకోవచ్చు. మేము ఏం చేసామంటే మార్తల్లో లాగా కాస్ట్ ఉంటాయి కదా అని చెప్పేసి డైరెక్ట్ అక్కడికే వెళ్ళాం. నెక్స్ట్ డే సమ్ లైక్ సింపుల్ థింగ్స్ ఏవో కావాలని చెప్పి వెళ్ళాం. అక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చింది, బట్ కాస్ట్ కూడా మాకు అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఓకే అనిపించింది. ఏమంటే ఒక షాప్లో ఓకే, మేబీ నా చైన్ పరంగా అయితే నేను చెప్పను, ఎందుకంటే ఆ చైన్ ఇక్కడైతే ఇంకా 2000 తక్కువ చెప్పలేదు నాకు నేను అడిగింటే. నార్మల్ ఇంకా మిగతా చిన్న చిన్న కమ్మలు కావచ్చు, బుట్టలు, చిన్న వాటిలో కొంచెం చాలా బెటర్ అనిపిస్తుంది. ఈవెన్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం మేము, అవి కానీ ఎవ్రీథింగ్ కొంచెం వర్తి. ఇప్పుడు 500 పెట్టి నేను చైన్ కొన్నా అని చెప్తున్నాను కదా, అలాంటి చైన్స్ ఇక్కడనే బాగా ఉన్నాయి. 100-120 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మేమిద్దరం ఒక్కొక్కటి చూపిస్తాం. ఫస్ట్ నాకు చూపించేస్తా.
సో రెండు ఒకే వీడియోలోనే వస్తాయి గైస్. ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా మా అత్త కోసం అని చెప్పనేసి. సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో ఒకప్పుడు హైలైట్ డిజైన్ ఏదైతే ఉందో అవే బ్యాంగిల్స్ నేను ఇప్పుడు తీసుకున్నా. నాకు లూజ్ ఉంటాయి బట్ స్టిల్ తీసుకున్నాను. అది అగో అనిత కూడా అది తీసుకుంది. ఇంకొక సెట్ తను కూడా తీసుకుంది. సేమ్ బ్యాంగిల్స్, వాళ్ళ అమ్మ కోసం, నేను మా అత్త కోసం. స్టిక్కర్స్ వచ్చేసి ఇవి, ఇంకా స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి ఒక్కొక్కటి 40-30 రూపీస్ అట్లా పడినాయి. నేను మీకు ఏవేవి అని కూడా చూపిస్తాను. కొంచెం ఇవి మా అత్త కోసం అని చెప్పి తీసుకున్నా నేను. 30 రూపీస్ పడినాయి ఇవి. ఇవి వచ్చేసి 40 రూపీస్, అంటే నాకు సెట్ అయ్యేలాగా నేను తీసుకున్నాను అనమాట. ఇవి 2, ఇదొకటి, ఈ 3 తీసుకున్నా నేను. అంత 40-50 రూపీస్ ఎంత. సో అనిత చిక్పేటలో బుట్టలు ఎక్కువ తీసుకుంటే నేను ఇక్కడ మారతల్లిలో బుట్టలు ఎక్కువ తీసుకున్నా. నాకు బాగా నచ్చి నేను తీసుకున్న బుట్టలు, దీని ప్రైస్ మీకు చెప్తాను. ఈ బుట్టలు దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. చాలా అంటే మీరు గెస్ చేసిన దానికంటే మేబీ సరిగ్గా గెస్ చేయరని అనుకుంటున్నా. అండ్ ఎవ్రీథింగ్, ఏ బుట్టన్నా తీసుకో, ఎంత బాగుంది లుక్ అంటే. ట్రూగా చెప్పాలంటే ఆ షాప్లో ప్రతిదీ నచ్చుతున్నాయి, అంతా బాగున్నాయి. ఈ 3 బుట్టాస్ అది ముందు లేదనుకుంటా, కొత్తగా పెట్టినారు షాప్. మీకు ఆ షాప్ నేమ్ కావాలి అంటే మేము మళ్ళీ వెళ్ళినప్పుడు చూసి చెప్తాం. ఈ 3 బుట్టాస్ తీసుకున్నా నేను. ఒకటి మా చెల్లికి, ఒకటి నాకు, ఇంకొకటి మా వదినకి అని చెప్పనేసి. మధ్యలో ఇది నాది, ఇటు సైడ్ మా వదింది, లెఫ్ట్ సైడ్ది మా చెల్లిది. ఈ బుట్టలు 250 రూపీసే పట్టాయి గైస్, అన్నీ కలిపి కదా, ఒక్కొక్కటి 250 రూపీస్. నాకైతే చాలా వర్తి అనిపించింది. ఎందుకు చెప్తున్నా అంటే మీకు చూపిస్తా లుక్ కూడా ఎలా ఉంటుందని. చూడండి ఇంత క్యూట్గా చిన్నగా, అంటే ఇట్లా నాలాగా చిన్న ఫేస్ ఉన్న వాళ్ళు హెవీ జుమ్కాస్ పెట్టుకోలేరు కదా, సో అలాంటి వాళ్ళకి బాగా సెట్ అయినాయి. ఈవెన్ పెళ్ళిళ్ళకి కావచ్చు, అంటే పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఎవరు చిన్నగా పెట్టుకోవట్లే, బట్ స్టిల్ నాకైతే బాగా నచ్చినాయి. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ మోదీ నా కోసం సెలెక్ట్ చేశారు, సో ఇంకా నచ్చి ఇంకా తీసుకున్నా. దేనికో బాగుంటాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 180 రూపీస్. బాగున్నాయి గైస్. అండ్ ఇది వచ్చి నార్మల్ బయటనే తీసుకున్నా. ఇది అంటే ఎప్పుడన్నా లైక్ ఫ్యాన్సీ డ్రెస్సెస్లోకి మనకి ఉంటాయి అని చెప్పనేసి తీసుకున్నా బ్రేస్లెట్. మై మెయిన్ వన్ జిలేబీ, నాట్ జిలేబీ, నెక్లెస్. జిలేబీ గైస్, తినే జిలేబీ కాదు గైస్. యాక్చువల్గా నేను చిక్పేటలో లాస్ట్ టైం ఒక చైన్ చూసాను గైస్, జిలేబీది. భలే ఉంది అసలు. చూడండి అసలు లుక్ ఎంత బాగుంది, బాగా నచ్చి 1300 పడినా కానీ స్టిల్ తీసేసుకున్నాను నేనైతే. నాకు బాగా నచ్చింది కాబట్టి. గులాబీ కలర్, అందులోకి చాంద్బాలి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి నాకు. Now come, let's watch this. I bought this beautiful chain for my saree. ఒక శారీ కొన్నా, అందులోకి ఇలాంటి సెట్ అవుతుంది. గుట్ట పూసల చైన్ తీసుకుంది గైస్ ఆ పిల్ల. లుక్ ఎంత బాగుందంటే. వేసుకోండి, ఇప్పుడు ఓపెన్ చేయలేదు, వేసుకున్నప్పుడు మీరే చూద్దరు. ఓకే. అయితే వీటిని చూసినప్పటి నుంచి నా కళ్ళంతా వీటి మీదనే ఉన్నాయి. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెచ్చుకున్నా. బాగుంది కదా, నాకు ఇవి బాగా నచ్చున్నాయి. టులిప్స్ బాగా నచ్చినాయి, తెచ్చుకున్నా. అండ్ ఇది వచ్చేసి 90 రూపీస్ గైస్. మాకు నచ్చి వి వాంట్ దట్ ఆ లుక్ అనేది మాకు బాగా. ఈ షాప్లో ఎందుకో ఎవరైనా వెళ్ళండి, నిజంగా చాలా 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 బాగున్నాయి. ప్రతి ఐటమ్, ప్రతిదీ. ఈ రబ్బర్ బ్యాండ్స్ చూడండి, 40 రూపీస్ ఒక్కొక్కటి. నాకు కొంచెం రబ్బర్ బ్యాండ్స్ పిచ్చి, డిఫరెంట్ వేసుకోవాలని అందుకు ఒక 2 తెచ్చుకున్నా. ఇది నార్మల్గా స్ట్రీట్ షాప్ ఉంటుంది కదా, బండి కలిసి వాటి మీద రెండింటికి రోజ్ గోల్డ్ వాచ్లోకి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాం. అండ్ వన్ మోర్ బ్రేస్లైట్, 250 రూపీస్. బ్రేస్లైట్ పిచ్చిది గైస్.
బ్రేస్లెట్స్ కొంచెం పిచ్చి అవి తెచ్చుకున్నా. అండ్ ఫస్ట్ టైం లిప్ లైనర్ కొన్నాను గైస్ నేను. యాక్చువల్లీ నేను కూడా కొన్నాను జూడియోలో. మేము ఎక్కువ వేసుకోం, అంటే లిప్స్టిక్స్ మేకప్ ఏది ముందు అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్య కొంచెం నేర్చుకోవాలి అని చెప్పేసి చూస్తాం. అండ్ ఇది కూడా బాగా సెట్ అయ్యింది, అందుకు ఇది తెచ్చుకున్నాం సిస్ బ్యూటీ నుంచి. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్గాట్ దట్ ఇయర్ రింగ్స్. ఏ గైస్, ఐ ఫర్గాట్ మెయిన్ థింగ్ యార్. నేనే సెలెక్ట్ చేస్తా గైస్. ఎస్ గైస్, ఇవి ఫంక్షన్కి అని చెప్పి తీసుకున్నా. మర్చిపోయిన, ఫస్ట్ మేము వెళ్ళిందే ఇయర్ రింగ్స్ బ్రేస్లెట్ అడ్రస్లో కోసం. ఆ తర్వాత ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ వచ్చినాయి. ఇవి 150, నిజంగా చాలా బాగున్నాయి. ఫస్ట్ వేరే సెలెక్ట్ చేసుకున్నా, అవి ఎందుకు వద్దనిపించింది, ఇలాంటివి బాగుంటాయి నా చెవులకి అని చెప్పి ఇవి తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఏదన్నా వేరే డ్రెస్లో కూడా వేసుకుంటా. టుడే ఐ యామ్ గోయింగ్ టు వేర్ దిస్ గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కూడా రివీల్ చేస్తాం. యా, అండ్ ఇదే అనమాట మా చిక్పేట మార్తల్లి షాపింగ్ అంతా. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మేము అసలు ఇంత షాపింగ్ చేస్తామనే అనుకోలేదు. ఒక్కొక్కటి అంటే ఇంకా ఉండాలి కదా, చేద్దామనే వచ్చినాను నేను ఇంటి దగ్గర. తనైతే సేమ్ అయితే నేను అంత ఈజీగా ఒప్పేదాన్ని కాదారా, అదెందుకు ఇదెందుకు అని ముందు. కానీ ఇప్పుడు కొనాలని నాకు అవి తెచ్చుకోవాలి అని ఉండింది కాబట్టి మొత్తానికి అయితే మేము పోయిన చోట నాకు నచ్చి బాగా తీసేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని కొన్నా. యాక్చువల్గా ఇంకా నేను వడ్డానం 1కి చంపసవరాలు కొందాం అనుకున్నా, బట్ అది కుదరలేదు. నెక్స్ట్ టైం విల్ ట్రై. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేయండి, చెప్పండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అనుష 484 సబ్స్క్రైబర్స్ గైస్, అట్లీస్ట్ 16 సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ దిస్ వీక్ కంప్లీట్ చేయొచ్చు కదా. ప్లీజ్ గైస్, చూసి అట్లే వెళ్ళిపోకండి. ప్లీజ్ లైక్ చేస్తే యువర్ సబ్స్క్రైబ్ మీన్స్ a lot to me guys. నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ ద మోస్ట్ రూటెడ్ అండ్ ట్రస్టెడ్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏ యూట్యూబర్ లైక్ మిలియన్స్లోకి అయితే వెళ్ళరు. సో ఆ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్లో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అనిత కూడా ఛానల్ ఉంది, తనని కొలాబరేట్ చేశాను, అనిత సోమల అని. యూ కెన్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ ఆల్సో. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కింద కమెంట్లో కమెంట్ చేస్తే మేము దాన్ని బట్టి చేస్తాము. మీకు ఏదైనా ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అన్ని చెప్తాము. దట్స్ ఇట్ గైస్. ఆల్రెడీ యాక్చువల్ బ్లాగ్ అయితే బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది పాపం కమెంట్స్ చేశారు. సో ఐ రిప్లై దట్ ఆల్సో. అలా సో మీకు ఇంకా ఏమైనా కావాలి, ఎలాంటివి కావాలి బ్లాగ్స్ అనేది చెప్తే నేను చేస్తాను, తను కూడా ట్రై చేస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ బోత్ ఛానల్స్. యా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బాయ్. ఇష్కివా. Bye bye guys. See you in the next video. Guys, we will give something surprise, not now but very soon. We don't reveal something. If when we are happy with the YouTube and all, we will definitely give something surprise guys. Yeah, bye bye. Bye. Ante kada. Em surprise.